ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మద్దతు తెలపడానికి వచ్చిండ్రా మీరు? దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లా ఉందా? నిద్రావస్థలో ఉంది. నేను ఇప్పటివరకు మన రాష్ట్రంలోనే అనుకున్నా, అన్ని రాష్ట్రాల్లో ఓవరాల్ గా దేశంలోనే చాలా కుట్రపూరిత వ్యవస్థ, అన్యాయమైన వ్యవస్థ నడుస్తుందంటే అది ఎడ్యుకేషన్ లోనే. ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థ బాగుపడ్డప్పుడే ఆ దేశం గాని రాష్ట్రం గాని బాగుపడుతుంది. అలాంటిది విద్యా వ్యవస్థలోనే ఇన్ని లోపాలు జరుగుతున్నాయి. అసలు నీట్ ఎగ్జామ్, నెట్ ఎగ్జామ్, ఏదైనా ఎన్టీఏ నిర్వహించే ఏ ఎగ్జామ్ అయినా మొత్తం అవకతవకలే. ఎన్టీఏ నిర్వహించే ఎగ్జామ్ లో నెట్ ఎగ్జామ్ కూడా 2 సార్లు నేను రాసిన తర్వాత కూడా 2 సార్లు లీకేజ్ అయ్యి 2 సార్లు ఇచ్చేసారు. ఎక్కడ ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళ యూనివర్సిటీ పిల్లలకి పేపర్లు లీక్ చేసి వాళ్ళకి ఎన్టీఏ నెట్ లో వాళ్ళకి మంచి స్కోర్ వచ్చేటట్టు చేస్తున్నారు, జేఆర్ఎఫ్ లో వచ్చేటట్టు చేస్తున్నారు. బయట ఎవరైతే అఫిడవిట్ కాలేజ్ లో పీజీ కాలేజ్ లో చదివే పిల్లలు దీని వల్ల లాస్ అవుతున్నారు. వాళ్ళకేమో ఫెలోషిప్ లో వచ్చి డాక్టరేట్లు పొంది వాళ్ళు ప్రొఫెసర్లుగా రికమెండేషన్ల మీద సెట్ అయిపోతున్నారు. కానీ నిజంగా నిరుపేద విద్యార్థి ఎవరైతే కష్టపడి చదువుకుంటున్నారో, యూనివర్సిటీ కాకుండా బయట అఫిడవిట్ కాలేజ్ లో సబ్ క్యాంపస్ లో చదువుకుంటున్నారు, వాళ్ళు లాస్ అయిపోతున్నారు. ఇవి చెప్పే ప్రయత్నం చేద్దామన్నా అసలు దేశంలోనే ఇంత నిర్వీర్యం జరుగుతుంటే విద్యా వ్యవస్థ ఇంకెట్లా బాగుపడుతుంది? అసలు నిజంగా ఈ కాక్రోచ్లు అనేటోళ్ళు దేశవ్యాప్తంగా కూడా బయటికి రావాలి, అందరూ కూడా ప్రశ్నించాలి విద్యా వ్యవస్థ పైన అని చెప్పేసి చెప్పలేము. జైన్ ఏం కాలేదు కానీ చెప్పలేము ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇది మేము ఎడ్యుకేషన్ పర్పస్ లోనే కొట్లాడుతున్నాం, నిరుద్యోగులుగా కొట్లాడుతున్నాం. కాబట్టి ఈ నిరుద్యోగ వ్యవస్థ ఎటు దారి తీసేది తెలియదు. పరిణామాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ధర్నా చౌక్ దద్దరిల్లుతుంది. చాలా మంది దేశం వెలిగిపోతా ఉందని పాలకులు చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు చేయదు? ఎక్కడ వెలిగిపోతుంది? ఎక్కడ మీ అవినీతిలో వెలిగిపోతుంది? కనీసం ఒక నిరుపేద విద్యార్థి చదువుకోవాలంటే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ రోజు విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఉచిత విద్యనివ్వండి. ఉచిత విద్యని ఇచ్చినప్పుడే కదా మేము బాగుపడతాము. ఉచిత విద్య లేదు, ఇప్పటికీ లేదు. మేము డబ్బులు కట్టే విద్యని కొనుక్కుంటాం. ఇప్పటికీ సర్టిఫికెట్ల కోసం, ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి విద్య వెలుగుతుంది అనే సూత్రాలు చెప్పకండి. అధర్మ ప్రసాద్ గారు, మీరు పోరాటం మనువాదం మీదనా అంబేద్కర్ వాదం మీద? ఇగోండి మేము చెప్తున్నాం కదా, వీళ్ళు అంబేద్కరిజాన్ని కావాలని వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. రాజ్యాంగం చేతిలో పట్టుకుంటున్నారు. కుడి చేత్తో రాజ్యాంగం పట్టుకొని ఎడమ చేత్తో అవినీతి పాలు చేస్తున్నారు. ఇది చేస్తున్నారు. ఫస్ట్ పట్టుకున్న రాజ్యాంగాన్ని ఎవరైనా సరే చదవండి, చదివి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతే తప్ప చేతిలో రాజ్యాంగం పట్టుకుంటారు, అసెంబ్లీలో పట్టుకుంటారు, ఎక్కడైనా పట్టుకుంటారు, బయటకు వచ్చి మళ్ళీ చేసే తప్పులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అసలు విద్యను నిర్వీర్యం చేసి మాత్రం ఊపుకుండే ప్రసక్తి లేదు. ఈ జంజీ బ్యాచ్ నిద్రపోతలేరు. జంజీ బ్యాచ్ అందరు నిద్ర లేదు. జై శ్రీరామ్ అంటే దేశభక్త, జై భీమ్ అంటే దేశభక్త. జై భీమ్ అంటేనే దేశభక్తి. ఎందుకంటే జై శ్రీరామ్ అంటే కొంతమంది పరిమితం అవుతారు. ఎందుకంటే అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ముస్లిం అయినా జై శ్రీరామ్ అని కూడా అంటా కానీ ఒప్పుకుంటారా? నాకు లేని భేదం మీకెందుకు కనిపిస్తుంది? నేను స్కార్ఫ్ కప్పుకున్నంత మాత్రాన నన్ను పాకిస్తాన్ వెళ్ళిపో అనే ధైర్యం మీకు ఎక్కడిది? నేను భారతదేశంలో పుట్టినా, నేను భారతదేశంలో పెరిగినా. మీరు బయటకు వచ్చి కొట్లాడట్లే, కానీ అందరి కోసం మేము కొట్లాడుతున్నాం. అలాంటిదే నన్ను పాకిస్తాన్ అని ఎట్లా అంటారు? జై శ్రీరామ్ అనే దమ్ము నాకుంది. మీరు స్వీకరిస్తారా? ఆ దమ్ము మీకుందా? నేను జై శ్రీరామ్ అన్నా అది కూడా నాటకం కిందికేసి మీరేదో అపోహలు పెట్టిస్తారు. అంబేద్కర్ ని అందరూ మానవ దృక్పథంలో దేవుడుగానే కొలుస్తారు. నేను కూడా కొలుస్తా. మరి అంబేద్కర్ ని కొలిచే మీరు జై శ్రీరామ్ అన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మాకు దేవుళ్ళైనా అంబేద్కర్ అయినా వేరు కాదు. మేము అందరినీ సమాన దృష్టితోనే చూస్తాము. అది హిందూ దేవుడా, ముస్లిం దేవుడా పక్కన పెడితే మాకందరు సమానమే. జనతా పార్టీని ఫాలో అవుతున్న వాళ్ళు విదేశీయులు చాలా మంది ఉన్నారు అని కొన్ని కంట్రీల పేరు చెప్తున్నారు. ఫాలో అవుతున్నారు. మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియాని ఎంత అతలాకుతలం చేసింది. కుట్ర అని ఏం కాదు. ఎందుకంటే ఒక మనిషి ఫస్ట్ చిన్న స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతారు. ఆయన వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలాంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిరని చెప్తున్నారు. నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మాకు కూడా ఆ సందేహంలో ఇన్ని రోజులు ఆగినాం. కానీ ఇన్ని రోజులు సోషల్ మీడియాకే పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు మొత్తం అన్ని రాష్ట్రాల పరంగా ఫిజికల్ గా కూడా వ్యాపించింది. ఈ రోజు అందరు కూడా వచ్చి డైరెక్ట్ గానే పాల్గొనేటట్టు ఈ ధర్నా చౌక్లు కూడా నిండిపోతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రజల్లోకి కూడా వ్యాపిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన సిద్ధాంతాలను మీరు వ్యతిరేకిస్తున్నారా, లేకుంటే వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారా? ఎవరిని? ప్రభుత్వానికి సంబంధించిన సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నారా, వ్యవస్థనే వ్యతిరేకిస్తున్నారా? నేను వ్యవస్థనే వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా వ్యవస్థ మారట్లేదు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మమ్మల్ని విద్యార్థుల్ని ఇట్లా నడి రోడ్డు
మీద నిలబడుతున్నారు. మేము ఈ రోజు ధర్నా చౌక్ లో ఇంతమంది నిలబడ్డాం కదా, ఈ నిలబడ్డ విద్యార్థులందరూ కూడా రేపు మీకు భవిష్యత్తుని నిర్ణయించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో తెలంగాణలో మీరు చక్కగా లేకనే మొత్తం ఎక్కడి నుంచో వచ్చి పార్టీలు ఇక్కడ స్థాపించబోతున్నారు. అంటే మీరు చక్కగా లేకనే ఫస్ట్ మీరు నిజంగా కరెక్ట్ ఉంటే తెలంగాణకి వేరే పార్టీలు రావాల్సిన అవసరం లేకుండే. ఈ రోజు వేరే ఎక్కడనో దేశవ్యాప్తంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పరంగా వచ్చిన కాంగ్రెస్ జనతా పార్టీ వస్తుందంటే అది మీ అసహనతం, మీ చేతగానితనమే. ఇక్కడున్న మీరు కాక్రోచ్లై ఉడతా ఉంటే బీజేపీ పార్టీ వాళ్ళు హిట్ పట్టుకొని రెడీ ఉన్నారు చంపేయడానికి అని చెప్పేసి బయట ఒక పెద్ద వాదన వినిపిస్తుంది. ఈ కాక్రోజ్లు ఈ రోజు కాక్రోజ్లే, రేపు పులులు అవుతారు, సింహాలు అవుతారు, శివంగులు అవుతారు. పట్టుకో ఎంత మందిని పట్టుకుంటావు, ఒక్క కాక్రోజ్ అంటే హిట్ కొట్టి ఆపుతావు. ఆ హిట్ ఎంతసేపు ఉంటది, ఆ మంద అయిపోయేంత వరకే కొడతావు. కానీ కాక్రోజ్లు తక్కువ లేరు కదా, 10-20 లేవు. దేశవ్యాప్తంగా మిలియన్స్ ఉన్నాయి. నీ మిలియన్స్ ఫాలోవర్స్ కి నువ్వు ఒక్క హిట్ కొడితే చచ్చిపోతారా? హిట్ అనేది మత్తునే కలిగిస్తుంది, చంపేయలేదు. అది కూడా గుర్తుపెట్టు. భయపడుతున్నారా ప్రభుత్వాలను? భయపెడుతున్నాం కాదు, చూస్తున్నాం కదా. ధర్నా చౌక్ చూడండి, ఇక్కడ పార్టీలను పక్కన పెడితే యూత్, ఈ జంజీ బ్యాచ్, ఈ పొద్దింకలు ఎంత ఇక్కడ గుమిగూడినాయి అది చూడండి అని చెప్తున్నాం. ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీ ఒక ధర్నాలు నిర్వహించారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడి ప్రభుత్వాలకి మీరు చూస్తున్నారు కదా, సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికన్నా. ఎందుకంటే మనమే కొట్టుకొని చేస్తున్నాము. మీరు చక్కగా చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి రాకుండే. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని విద్యార్థులకి, నిరుద్యోగులకి న్యాయం చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నాకు ఒక విచిత్రం కనిపించింది. ఆకునూరు మురళి సార్ కనిపించింది. ఇదెక్కడ విచిత్రం? ఈ 2.5 సంవత్సరాలు మమ్మల్ని పీడించుకోదని ఈ రోజు నిజంగా నేను బతికున్నా అన్నట్టు వచ్చి కనిపించారు ఆయన. మరి ఇప్పటికైనా మీరు నిరుద్యోగులకి మద్దతుగా ఇక్కడ ధర్నా చౌక్ లో వచ్చిర్రు. మీరు మళ్ళీ కూడా లైబ్రరీలకి ఎప్పటిలాగే అన్ని సందర్శించి మళ్ళీ కూడా నిరుద్యోగుల ఉద్యమాల్లో మీరు భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఆకునూరు మురళి సార్ని నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.